నుంచి స్టార్ట్ అవుతుంది. రోజ్ డే, చాక్లెట్స్ డే అండ్ ప్రపోజ్ డే, హగ్ డే, కిస్ డే. లైక్ ఆ డేస్ అనేవి అసలు ఉండడం కరెక్ట్ ఏనంటారా? దాని గురించి అయితే ఎక్కువ తెలియదు మాకు. జస్ట్ 7 days ఉంటాయని తెలుసు. మా క్యాలెండర్ లో అయితే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఇలాంటివి ఉన్నాయి. మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఇన్ కేస్ మీ లైఫ్ లో ఉంటే అవన్నీ? సెలబ్రేట్ నో, అంత మరి క్రింజ్, అది కైండ్ ఆఫ్ క్రింజ్ కనిపిస్తుంది నాకైతే, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నా మీ లైఫ్ లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలేకుంటే కదండి, అది అలాగే ఉంటుంది. అసలు లవ్వే లేదంటే స్టోరీ ఇంకా ఎక్కడికి వెళ్ళి స్టోరీ వస్తుంది. ట్రై చేయలేదా? ఇంట్రెస్ట్ లేదనా లేకపోతే పడరానా? మరి ఇంత అంటే డెప్త్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు ఇట్లా గుచ్చి మరి. లైక్ అంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు చాలా మంది యూత్ అంటారు కదా. ఇంట్రెస్ట్ లేదు. ఓకే, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? లవ్ మీద ఒపీనియన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఓకే. ఓకే, ప్లస్ అంటే ఒకసారి లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు చేశారా మరి ఎక్స్పీరియన్స్? చేయలేదు. చేస్తా కదా. అయితే ఇప్పుడు ఒక చిన్న స్మాల్ క్వశ్చన్, ఏం లేదు, లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్లో అయితే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్, అంటే నా ప్రకారం అయితే. ఎందుకని? అంటే 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 స్ట్రేంజ్ పర్సన్ వచ్చినాక అంటే మనకు అంత ఓవర్ థింకింగ్ అనేటి, అంటే ఆమె పాస్ట్లో ఏం జరిగింది అవన్నీ మనకు అనవసరం. జస్ట్ అంటే అక్కడ నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అంతే. అంటే మీకు వచ్చే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? అయితే మాకు వచ్చే అమ్మాయి అండర్స్టాండింగ్ ఉండాలి అంతే. అంటే చాలా మంది అంటారు కదా, ఇంత సంపాదించాలి, జాబ్ చేసే అమ్మాయి కావాలి సంథింగ్. అలా అని స్పెసిఫిక్ గా ఏం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. ఇక అవన్నీ నేను చూసుకుంటా. సిటీ అమ్మాయా, పల్లెటూరు అమ్మాయా? సిటీ అమ్మాయి, పల్లెటూరు, ఏదైనా ఓకే. థ్యాంక్ యూ అండి.